న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహంకారం దిగాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు అంటేనే వెన్నుపోటు, మోసాలు, అబద్ధాలు గుర్తొస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర ప్రజలపై పోలవరం సెస్ విధిస్తాం. జనసేన అధినేత పవన్. ఇక డీటెయిల్స్ చూస్తే, సుపరిపాలన అంటూ ఒక పక్క సంక్షేమం ఉండాలని, మరో పక్క అభివృద్ధి ఉండాలని చంద్రబాబు వివరించారు. ఈ జగన్ తనను ఎవరేం చేస్తారన్న అహంకారంతో ఉన్నాడని, ఆ అహంకారం దిగాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. జగన్ వంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని, చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. నేను అడుగుతున్న కక్షలుంటే నీ ఇంట్లో పెట్టుకోవాలి. ప్రజా జీవితంలో కక్షలకు తావుందా తమ్ముళ్ళు అడుగుతున్నా. నాకు జగన్మోహన్ రెడ్డికి సైకోకి ఏమైనా ఆస్తులు వెళ్ళా తగాదుందా? మా దాయాదా? మా ఊరోడా? మా బంధువా? మా కులమా? ఏం తమ్ముళ్ళు, అవునా కాదా? రాజకీయ విభేదాలు సిద్ధాంతపరంగా ఉంటాయి. నువ్వు చేసే పని ప్రజలకు ఇష్టం లేనప్పుడు ఇది తప్పు అని చెప్పే హక్కు నాకు లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా పనిచేశాను. ప్రజలు నన్ను గౌరవించారు. ఎవరికి మనం గౌరవించారంటే నా జీవితానికి సార్థకత అయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి నన్ను ఎన్ని అవమానాలు చేశారో చూశారో. అసెంబ్లీలో కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ గారిని ఏంటంత చులకనా పవన్ కళ్యాణ్ అంటే నీకు? అంటే లెక్కలేనితనం, విచ్చలవిడితనం, నన్ను ఎవడేం చేస్తారని గర్వం, అహంకారం. ఆ అహంకారం దిగాలంటే అది మీ చేతల్లో ఉంది. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకే పనికి రాడు. చిత్తుగా ఓడించి శాశ్వతంగా సెలవు ఇప్పించాలి. ఏదో మీరు అనుకుంటున్నారు నా కోసం చెప్తున్నానని. నాకేం ముఖ్యమంత్రి పదవి కావాలనా? నేను చూడనే పదవా ఇది? పవన్ కళ్యాణ్కి పదవి కావాలనా? సినిమాలో ఒక సినిమా యాక్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి. అడుగడుగు నిరాజనాలు పడతారు. అలాంటి వ్యక్తి వచ్చి ఊరూరింత కష్టపడాలనా? దేనికోసమే కష్టపడుతున్నాం? మీకోసరం. ఈ రాష్ట్రం గెలవాలి, నిలవాలి, ప్రజలు గెలవాలి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి, మీ పిల్లల జీవితాలు బాగుండాలనే ఆలోచనతో మేము కలిశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా, ఈ ఆంధ్ర ప్యారిస్ రాష్ట్రానికి అందరికంటే తెలివైన ఉండే ప్రదేశం ఇది. మీ తెలివిని ఉపయోగించండి, చైతన్యవంతుల కండి. ఒకరు 10 మందికి చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నా, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, అందరూ 1 నిమిషం లైట్ ఆన్ చేయండి, టార్చ్ ఆన్ చేయండి. అందరూ లైట్లు ఆన్ చేయాలి. 1 నిమిషంలో అయిపోవాలి. అందరూ ఇప్పుడు చూడండి, ఆకాశం అయిపోయింది, భూమి నక్షత్రాలు వెలుగుతున్నాయి, మెరిసిపోతున్నాయి. రేపటి నుంచి ఒక పని చేస్తారా మీరు? మేము ఎక్కడికి పోయినా మీ సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్ ఆన్ చేసి మాకు స్వాగతం పలకండి అని సంఘీభావాన్ని తెలియజేయమంటున్నా. చేస్తారా రేపటి నుంచి? ఎన్నికలయ్యే వరకు చేస్తారా? నాకే కాదు, జనసేన బీజేపీ నాయకులు ఎవరు వచ్చినా, అభ్యర్థులు ఏ ఊరికి వచ్చినా సాయంత్రం మీకు కనపడిస్తే మీరు ఓకే చెప్తూ సిగ్నల్ ఇవ్వాలి. మేము మీతో ఉన్నామని సిగ్నల్ ఇవ్వాలి. ఇస్తారా అని అడుగుతున్నా. పిల్లలు
మీరు ఒక పని చేయాలి. ప్రతిరోజు రోజుకొక్కసారి ఆ వార్డులో ఉండే పిల్లలు, లేకుంటే ఆ కాలనీలో ఉండే పిల్లలు, గ్రామంలో ఉండే పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన జెండా పట్టుకొని ఒక్కసారి ఊరంతా తిరిగి మీ అమ్మని నాన్నని మీ ఊర్లో ఉండే పెద్దలందరినీ కోరి మా భవిష్యత్తుకు ఓటేయమని ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారికి అసెంబ్లీకి, చంద్రశేఖర్ గారిని పార్లమెంటుకు ఓటేయమని అడుగుతారా పిల్లలు అని అడుగుతున్నా. చంద్రబాబు అంటేనే వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు గుర్తొస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు వయసు 75 ఏళ్లు దాటినా కనీసం పశ్చాత్తాపం కూడా ఆయనలో కనిపించడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తామని, చంద్రబాబుకు ఓటేస్తే నష్టమని, పథకాలన్నీ ఆపేస్తాడని సీఎం విమర్శించారు. ఇవన్నీ కూడా వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ కొనసాగే కార్యక్రమం జరగాలి అనంటే మళ్ళీ మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదే కాదు. ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కొనసాగేందుకు మీరు వేసే ఓటు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇక చంద్రబాబు మేనిఫెస్టో మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఈయన ఏం చెప్పాడో, 2014 నుంచి 2019 మధ్య ఈయన అధికారంలో ఉండగా ఎంతటి మోసం, ఎంతటి దగా చేశాడో ఒక్కసారి చూద్దామా? ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది గుర్తుందా మీ అందరికీ? అన్నా ఇది గుర్తుందా మీ అందరికీ? అక్క ఇది గుర్తుందా? ఇది గుర్తుందా అన్నా? అక్క ఇది గుర్తుందా? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకాలు పెట్టి కూటమిలో విన్న ముగ్గురి ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆయన సంతకం కూడా కనిపిస్తా ఉందా? పంపించి ఏమన్నాడు? ముఖ్యమైన హామీలు ఇవి. ఇప్పుడు ఎలా చెప్తా ఉన్నాడు? సూపర్ 6, సూపర్ 7 అని. అప్పుడు ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇవన్నీ తాను సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించాడు. పంపించిన ఈ పాంఫ్లెట్లో నేను ఇవాళ ఆయన ఏం రాశాడో మీ అందరికీ నేను చదివి వినిపిస్తాను. ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్కటైనా ఇందులో జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ముందుకు పోమంటారా? రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలు మొదటి సంతకంతోనే రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు కనీసం ఒక్క రూపాయి అయినా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఒక్క రూపాయి అయినా అడుగుతా ఉన్నాను. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు మీలో ఏ ఒక్కరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు ఇల్లు అని చెప్పి రాశాడు. ఇందులో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా.
ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ మిలాఖత్ కాకపోతే వెంటనే ఆర్ ట్యాక్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ను విచారణ కోసం రంగంలోకి దించాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. ఇద్దరు మిలాఖత్ కాకపోతే ముఖ్యమంత్రిపై వెంటనే విచారణ ఆదేశించాలి, వెంటనే ఈడీని దించు, ఐటీని దించు, ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతుందో పట్టుకో అంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆటో రిక్షా వాళ్ళ బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. ఏ వర్గం కూడా పట్టించుకోకుండా ఇలా గురుకులాలు పెట్టినాం. ఆ గురుకులాల గతి ఏమైతా ఉంది? ఆ గురుకులాలలో కలుషిత ఆహారం తిని అమ్మాయిలు బీమారైతా ఉన్నారు. భువనగిరిలో ఒక అమ్మాయి చచ్చిపోయింది. అంటే మీకు ఇంత పట్టింపు లేదా? పేద విద్యార్థులు అంటే అలుసా? ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్తూ ప్రతి ఒక్క మాట కింది మీద మాట్లాడుతూ మీరు ఇలా గోవింద చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఖచ్చితంగా తెలంగాణ సమస్యలు, తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకే చెందాలంటే, తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే, తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడి ఉండాలంటే ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళైతేనే బ్రహ్మాండంగా పోరాటం చేస్తారు. ఇవాళ నరేంద్ర మోడీ మన తెలంగాణకు వచ్చిండు. అందులో ఒక సభలో మాట్లాడిండు. ఏం మాట్లాడతాడు ఆయన? రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాడు అని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. అది నిజమే అయితే మీరిద్దరు మిలాఖత్ కాకపోతే మరి వెంటనే ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీకి ఆదేశం చేయి, వెంటనే ఈడీని దించు, ఐటీని దించు, ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతుందో పట్టుకో. అది చేత కాదు నరేంద్ర మోడీకి. మీదికి నాటకాలు ఆడతారు కానీ ఖచ్చితంగా ఇవాళ వాళ్ళిద్దరు ఒకటే. ఎవరికి ఓటేసినా అది గోదావరిలో వారేసినట్టు తప్ప మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ లేదు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, మీ బిడ్డగా ఆనాడు నేను తెలంగాణ రాష్ట్రం తెస్తా అని చెప్పిన, ఇదే కొత్తగూడానికి చాలాసార్లు వచ్చిన, వందలాది సభలు పెట్టినాం. ఆనాడు నా వెంట ఎవరు లేకపోయినా నా ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తెలంగాణలో కులం లేకుండా, మతం లేకుండా, ఏ వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలను పొట్టన పెట్టుకొని బ్రహ్మాండంగా తీసుకొని పోయినాం. శాంతి భద్రతలు అద్భుతంగా ఉండే. ఏ ఒక్కనాడు హిందువుల మధ్య ముస్లింల మధ్య కొట్లాటలు జరగలే, ఏ రకమైన అలజడి జరగలే. కానీ ఈరోజు మాట్లాడితే హిందూ ముస్లిం అని మాట్లాడుకుంటూ ప్రజలలో విద్వేషం నింపుకుంటూ ఘోరమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, దయచేసి ముఖ్యంగా యువకులు, విద్యావంతులు, మేధావులు నా మాటను మీరు చర్చ చేయండి. నేను చెప్పేది నిజమా కాదా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. तेलंगाना रियासत में जितने भी हमारे मुसलमान बुजुर्ग हैं और मुसलमान भाई बहनों को मैं सलाम करता हूं. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర ప్రజలపై పోలవరం సెస్ విధిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 33,000 కోట్లను ప్రజల నుంచి వసూలు చేస్తామన్నారు. ఆ మొత్తంతో పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. ఇందుకోసం తాను కూడా ₹1 కోటి విరాళం ఇస్తానని చెప్పారు. 40 రూపాయల మందు మనం 200 రూపాయలు కొనడానికి సిద్ధపడిపోయాం. పోలవరం నిజంగా నిర్వాసితుల్ని బయటికి పడేయాలంటే అందరం కలిసి పైసా పైసా చొప్పున వేసుకుంటే ఒక్క 6 నెలల్లో 33,000 కోట్లు తీసుకొచ్చి అందరినీ బయట పడేయగలం, అందరినీ బయట గట్టు మీద తీసుకురాగలం. ఆ బాధ్యత జనసేన ఎందుకు నాకు కరాటో రాంబాబు గారు చెప్పారు, ఈ బాధ్యత మీరు తీసుకోవాలి. నా జీవితాన్ని పణంగా పెట్టి ఇన్ని వేల మందిని ప్రభావితం చేశాను. వారి మీద గౌరవంతో చెప్తున్నాను. ఈ రోజున ప్రత్యేకమైన సెస్ వేసి 5 కోట్ల మంది ప్రజలు నాతో సహా నేనైతే ఈరోజు చెప్తున్నా, పోలవరం నిర్వాసితుల కోసం నా వంతు సహాయంగా సెస్సే గనుక వచ్చే మనకి రాబోతున్న ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేలా చేస్తాం. 5 కోట్ల మందికి ఆయన పోలవరం కోసం ఆయన 110 ఎకరాలు ఎలా ఇచ్చేశారో, ఆయన కుటుంబం 110 ఎకరాలు ఎలా సమర్పించుకుందో నేను ఈరోజు చెప్తున్నా. నాకు ఏడుపు, మన కోసం నలిగిపోతున్నాం. ఆ ఏడుపు గిరిజనులను చూస్తా ఉంటే, ఇళ్లలో కూర్చొని
ఇల్లు వాకిల్ లేక తట్టా బుట్టా తీసుకొని నలిగిపోతా ఉంటే నేను చెప్తున్నాను ఈ రోజున నా స్వంత డబ్బు ₹1 కోటి పోలవరం నిర్వాసితులకి ముందు నాతో మొదలు పెడుతున్నాను. 33,000 కోట్లలో 33,000 కోట్ల రూపాయలు కావాలి. నేను ఇంత ప్రజాభిమానం ఇచ్చాను మీకోసం. 33,000 కోట్లు నేను ₹1 కోటి నేను ఇస్తా ఉన్నాను. ఈ రోజున ప్రభుత్వ ట్రెజరీకి, ప్రభుత్వ ఖజానాకి పోలవరం మనకి నిర్వాసితుల దీనికోసం ₹1 కోటి నేనే ఇస్తాను. దానికోసం మిగతా అందరూ కూడా 5 కోట్ల మంది ప్రజలు ఏదో ఒకటి మీరు ఆలోచించుకోండి. ఆ రోజుకి చంద్రబాబు గారితో చెప్తాను, అందరం కలిసి తలా నేను ₹1 కోటి ఇస్తే మీరు 5 పైసలు ఇవ్వండి, కుదిరితే పైసా ఇవ్వండి, చాలు, మొత్తం తీరిపోతాయి కష్టాలు. ఇది పోలవరంని అత్యంత తక్కువ సమయంలో ఛాలెంజ్ 27కి పూర్తి చేసేద్దాం. పోలవరాన్ని, పోలవరంకి నీళ్లు రావాల్సిందే, సాగునీరు అవసరాలు తీరాల్సిందే, మిగతా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే. ఛాలెంజ్ గా తీసుకుందాం. నేను అన్ని భుజాల మీద పెట్టుకున్నా, నాకు తెలుసు బరువని, తెలియని వ్యక్తినేం కాదు. షగివారాన్ని ఇష్టపడేవాడిని. సగర భగీరథ మహర్షిని ఎందుకు పెట్టుకున్నాం మన గుండెల్లో? ఎక్కడో ఉన్న గంగని తీసుకొచ్చాడు ఆయన. అలాంటి భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుందాం. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత, ముందుండి నడిపించే బాధ్యత జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యత. నేను మీ గళం అవుతాను. మంగళగిరిలో చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బ్రాహ్మణి అన్నారు. పలు షాపుల్లో చేనేత వస్త్రాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం మంగళగిరి పట్టు చీరలను కొనుగోలు చేశారు. ఎన్నికల తర్వాత లోకేష్ తో కలిసి మంగళగిరిలో పర్యటిస్తానని చెప్పారు. దూరం అవుతుంది కదా. నిజాయితీ నేను చాలా మంది, నాకు చాలా మంది, నాకు 74, నేను 64 ఇయర్స్ అబోవ్ బిజినెస్. అవును, కరెక్ట్. నేను ఎన్ని వేల మంది చూస్తుంటాను కదా. ఆయన గారు మాట్లాడుతూ నిజాయితీ కదా. మనసు నుంచి మెసేజ్ మేము ఎప్పుడైనా మన సార్ క్యాన్వాస్ మన నామినేషన్ వేసే రోజు కూడా మేము బెస్ట్ విషెస్ పెట్టాము. అది ఎలా ఉందంటే నా మెసేజ్ రిప్లైస్ కన్నా మీ మెసేజెస్ రిప్లైస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఆయన బాగా బిజీ అయిపోయి ఇక్కడ మేము ఇక్కడ మౌత్ క్యాన్వాస్ ఎందుకంటే రోజు మరి పబ్లిక్ వస్తారు. మాకు ఏరియా మొత్తం నాకు 43 రోజులు ప్రతి వాళ్ళు పేరు పెట్టుకుంటాను. అందరూ చాలా తెలుసు. నేను కూడా అయితే వాళ్ళు ఏంటంటే అమ్మ మొత్తం ఏరియా మొత్తం చాలా బాగుంది. రాజధాని ఏరియా ఎవరికి బాగా నచ్చింది. ఇప్పుడేమవుతుంది, డబ్బులు తిరక్క ఇదైపోయి వాళ్ళు కూడా మేము కూడా అయితే మరి అన్ని కమ్యూనిటీలు కంప్లీట్ వచ్చిన వాళ్ళందరికీ మాకు బాగా పరిచయం ఉంటాం. ఇదివరకు మీకు ఇప్పుడు జానకి తిరుగుతుంది చూస్తారా, కమ్మిశెట్టి జానకి అని ఒక అమ్మాయి తిరుగుతుంది, మీ అమ్మ చూస్తుంది. ఆమె ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు బీజేపీ సపోర్ట్ కలిసి పంచమర్తి అనురాధ గారు చైనా
మీరు సార్ చేసిన తర్వాత ఒకసారి అపాయింట్మెంట్ ఉంటారు. తప్పు చేస్తే అడిగే వాళ్ళని బెదిరించి ఆంధ్రప్రదేశ్ను జగన్ పరిపాలించారు. జనసేన ప్రధాన కార్యకర్త నాగబాబు ఆరోపించారు. కుల వృత్తుల వారు అడిగే సమస్యలు ఏవీ చేయలేనివి కాదు అని వాటిని ప్రభుత్వం కావాలనే వెనక్కి నెట్టేసింది. తాము గెలిస్తే గానుల కులస్తుల గౌరవాన్ని పెంపొందిస్తామని నాగబాబు అన్నారు. మాకు ఇలా గానుగులో ఇలా నష్టం వస్తుందండి, మీరేం చేస్తున్నారు అని మీరు ఎవరన్నా ఓపెన్గా ఒక వీడియో పెట్టగలుగుతారండి? పెట్టగలరా? విమర్శిస్తా గవర్నమెంట్ని. ఒకవేళ పెడితే మిమ్మల్ని గమ్ముగా ఉండేస్తారా? ఖచ్చితంగా మీ మీద ఇవాళ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది. అలా జస్ట్ పట్టుకొని ఇతను ఏంటి, ఇతను పేరేంటి, ఎందుకంటే ఎక్కడికక్కడ వాలంటరీ వ్యవస్థ ఉంది. వాడి చేతిలో మీ అందరి అడ్రస్లు ఉంటుంది, మీ అందరి యొక్క లైఫ్ వాడి చేతిలో ఉంటుంది. వాడేం చేయడు, పలానా సుబ్బారావు గారని ఈ ఏరియా నుంచి మాట్లాడాడు, నేను నెక్స్ట్ సుబ్బారావు గారి మీద ఏదో ఒక కేసు లేకపోతే ఇష్యూ బనాయించి, అంటే నువ్వు నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడు, కానీ మిగతా వాళ్ళందరికీ వార్నింగ్ ఇలాగ బెదిరించి ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నారు. ఈ కుల వృత్తుల వాళ్ళు చేసే అడిగేవి ఏమీ కూడా మన వల్ల కాదు అనేటువంటి సమస్య కాదు. సమస్యలు రెండు రకాలు ఉంటాయి, సింపుల్ ప్రాబ్లమ్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కాంప్లెక్స్ ప్రాబ్లం అనుకోండి, సపోజ్ రిజర్వేషన్ అనుకోండి, అది కాంప్లెక్స్ ప్రాబ్లం. దాన్ని ఏదన్నా దాని మీద మనం ఆలోచించాలంటే చాలా లేయర్స్లో పనిచేయాలి. మీరు అడిగింది 300 యూనిట్లు కరెంటు ఉచితం, ఇట్ ఈస్ పాసిబుల్. శాసనసభలో ఒక చట్టం తీసుకొచ్చి వీళ్ళకి ఇంతవరకు ఇవ్వాలి, లేదండి మేము 300 ఇవ్వలేమండి, 250 ఇస్తాం, ఏదో ఒకటి ఇవ్వండి. అసలు ప్రయత్నమైనా జరగాలి కదా. అరే నువ్వు కనీసం పని అన్నా చేస్తున్నావా, మా కోసం ప్రయత్నం చేసావా, నిజాయితీగా ఎంతో కొంత ప్రయత్నం చేస్తే రాదా? ఏమండి మనకి రాష్ట్రమే కాదు సెంట్రల్ నుంచి కూడా బోల్డ్ అన్ని సదుపాయాలు, బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు అడిగింది ఒక 1000 గజాల స్థలం మాకు ఇమ్మన్నారు, ఇట్స్ ఎ రైట్ఫుల్ డిమాండ్. మా 10 ఎకరాలు ఏమని అడగట, 1000 గజాల సైట్ ఏమని అడుగుతున్నారు. ఎస్సీ నిధులు లేవు, వాళ్ళ సప్లాన్ నిధులు లేవు, కాపు కార్పొరేషన్ నిధులు లేవు, బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు లేవు, ఫలానా కమ్యూనిటీకి సంబంధించిన కార్పొరేషన్ నిధులు ఉన్నాయా అంటే అన్నీ ఖాళీగానే తిరుగుతున్నాయి, ఏం పైసా లేదు. పిల్లలకి చదువు విదేశాలు చదివించుకోవటానికి కుదరదు. పోనీ ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే, అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూడా తెలియనటువంటి దుర్మార్గపు వైసీపీలో ఉన్నారు. అలా నాయకుడు అంతకన్నా దుర్మార్గుడు. అతన్ని కనుక మనం మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చామంటే మన పిల్లల జీవితాలతో సహా మనం నాశనం చేసుకున్నట్టే. న్యాయమైనటువంటి కోరికలు ఏది ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడానికి ఈ కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది. కాకపోతే వీళ్ళలాగా రేపే నేను సిపిఎస్ రద్దు చేయించేస్తాను, ఎల్లుండే నేను డిఎస్సి అనౌన్స్ చేస్తాను, ఈ సొల్లు మాటలు మాట్లాడలేదు. వీడు మాట్లాడతాడు, ఈ దుర్మార్గుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం టోటల్గా జీరో అయిపోయింది. మళ్ళీ మనం 0 నుంచి స్టార్ట్ చేయాలి. సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, వైసీపీ గవర్నమెంట్ ఇంజూరియస్ టు ఏపీ. తెలంగాణకు మోడీ తీరని అన్యాయం చేశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని చెప్పి ఎంతో మంది రైతులను బలి చేశాడు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఎన్నో ఫ్యాక్టరీలను, ఇన్స్టిట్యూషన్లను రద్దు చేశాడు అని అధికారంలోకి వచ్చి 5 నెలలే అవుతోంది. ఆడబిడ్డలకు ఆర్టీసీ ఫ్రీ బస్ పెడితే మెచ్చుకోవాల్సింది పోయి తిడతావా? నువ్వు ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చేది నన్ను తిట్టడానికా అని విమర్శించారు. ఆనాడు సోనియమ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని రద్దు చేసిండు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేసిండు, ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేసిండు, ఐఐటి ఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్లను రద్దు చేసిండు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిండు. ఇదే కాదు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయన్ గుట్ట, చాంద్రాయన్ గుట్ట నుంచి P7 రోడ్, అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో రైలు అడిగినాం, మనకు మెట్రో రైలు ఇయ్యలేదు. అదేవిధంగా చందానగర్ నుంచి BHL రామచంద్రాపురం వరకు అడిగినాం, మెట్రో రైలు ఇయ్యలేదు. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అడిగినాం, మెట్రో రైలు ఇయ్యలేదు. ఇవాళ ఎల్బీ ఓవైసీ హాస్పిటల్ నుంచి రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వరకు అడిగినాం, మనకు మెట్రో రైలు ఇయ్యలేదు. మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్, ముఖ్యంగా మన ముసరాంబాగ్, మన మలక్పేట్, మన ప్రాంతం సరూర్ నగర్, ఇక్కడ నుంచి
వికారాబాద్లో పుట్టి నేరేడ్చర్ల నల్గొండ జిల్లాలో ప్రవహించే మూసి మురికి కూపంగా తయారైంది. మా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రిని 10 సార్లు కలిసిండు. మూసి మురికి నీళ్లతోటి మా నల్గొండ ప్రజలు చచ్చిపోతుండ్రు, మా మూసికి నిధులు ఇయ్యి మా మూసి మురికిని తీయి అని అడిగిండ్రు. కానీ అనా పైసా కూడా మూసికి ఇవ్వలేదు. మా నల్గొండ సోదరుల సమస్య పరిష్కరించలేదు. నేను ముఖ్యమంత్రి అయినాక నేనే స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రిని అడిగిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయండి అని. అది కూడా మనకి ఇయ్యలే. ఇవాళ ఏది అడిగినా తెలంగాణకి ఏమి ఇయ్యలే. కానీ తెలంగాణకు వచ్చి ఇవాళ మనల్ని దిట్టిపోతున్నాడు. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నిన్న మన కొన్ని విషయాలు నేను లేవనెత్తిన. బీజేపీ ఈరోజు కుట్ర చేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. అందుకే రిజర్వేషన్లు రద్దు చేయొద్దని నేను లొల్లి పెట్టి కొట్లాడితే నిన్నటికి నిన్న ఢిల్లీ పోలీసులతోని ఢిల్లీలో కేసు కట్టి గాంధీ భవన్కు ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాడు. నేను అడుగుతున్న మా యువకుల్ని, 10 ఏళ్ళు చంద్రశేఖర్ రావు ఇట్లనే కేసులు పెట్టిండు, కార్యకర్తల్ని కొట్టిండు, మన ఆస్తులు విధ్వంసం చేసిండు, మన కార్యకర్తల ప్రాణాలను చంద్రశేఖర్ రావు పొట్టన పెట్టుకున్నాడు. చూసిండ్రు మన కార్యకర్తలు ఓపిక నశించి మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో చంద్రశేఖర్ రావును బండకేసి కొట్టిండ్రు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని రాజమహేంద్రవరం ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. వైసీపీ పాలనలో అవినీతి తప్ప జరిగిన అభివృద్ధి లేదన్నారు. వైసీపీ 2019 మేనిఫెస్టోను మరోసారి ప్రకటించిందన్నారు. 2019లో చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గడిచిన 6 రోజులుగా నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాను. ఈ సందర్భంలో ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన కనబడుతుంది. మార్పు తథ్యం అని అందరికీ కూడా విశ్వాసం కలుగుతున్నటువంటి విషయం. ప్రస్తుత ప్రభుత్వంతో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు, ఎక్కడా కూడా అభివృద్ధికి తావులేదు. పరిశ్రమలు వచ్చి బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేవు, మహిళలకి రక్షణ లేదు, పేదలకి ఎక్కడా కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి. ఏ వర్గం వారికి కూడా సమాజంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం జరగనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు ఖచ్చితంగా మార్పు కావాలి అని ఆకాంక్షిస్తున్నారని చెప్పి మనకి ప్రస్ఫుటంగా అర్థమయ్యేటువంటి విషయం. ఇవాళ నేను అనపర్తి నియోజకవర్గంలో నేను నా పర్యటన చేస్తున్నాను. సుమారు 2 గంటల ఆలస్యం అయింది. అయినా కూడా ప్రజలు చాలా ఓర్పుగా వేచి ఉండి మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారంటే ఖచ్చితంగా ఇది మార్పుకి నిదర్శనం అని చెప్పి నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఇక్కడ కూడా ప్రజలు 2019 సంవత్సరంలో ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ప్రజల ఆకాంక్షల మేరకు ఇక్కడ అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలకి అండగా నిలబడి ప్రజల వాణి అవుతూ ప్రజల్ని కాపాడుకోగలిగినటువంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాలి అని చెప్పి ఇక్కడ ప్రజలు కృత సంకల్పంతో ఉన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక జూన్ 4 అంటే మే 13 ఎన్నికలు జరుగుతాయి. నాకు కావచ్చు, సోదరులు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మా ఇద్దరికి కూడా కమలం గుర్తు మీద ఓటు వేసి ప్రజలు ఆశీర్వదిస్తారు. జూన్ 4న ఎప్పుడైతే ఈవీఎం మెషిన్స్ నుండి ఈ ఫలితాలు వెలువడతాయో ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి మంచి సీట్లతోటి అధికారంలోకి వస్తుందని చెప్పి విశ్వసిస్తున్నాం. మేడం, ఇప్పుడు నిన్న వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది కదండి, అంటే గతంలో అది మేనిఫెస్టో ఇవాళ కొత్తగా విడుదల చేసినటువంటి మేనిఫెస్టో కాదండి. వాళ్ళు 2019 సంవత్సరంలో విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చారు అని చెప్పి ప్రజలకి ఇవాళ సమాధానం చెప్పాలి. ఎందుకంటే అప్పుడు 2019లో నాకు బైబిల్ కంటే, ఖురాన్ కంటే, భగవద్గీత కంటే కూడా చాలా పవిత్రం నా మేనిఫెస్టో అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామన్నారు. చేశారా అంటే లేదు. అదే విధంగా యువతకి 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాము, ఇస్తాము అని అన్నారు. ఇచ్చారా? లేదు. రైతులకి ధర స్థిరీకరణ నిధి 4,000 కోట్లతోటి నెలకొల్పుతానన్నారు. నెలకొల్పారా? లేదు. ప్రకృతి వైపరీత్యాలు వాటిల్లితే కనుక రైతులకి రక్షణగా 3,000 కోట్లతోటి నిధులు నెలకొల్పుతామన్నారు. నెలకొల్పారా? లేదు.
మరి అదే విధంగా రైతు భరోసా కింద నేను అంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 13,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తానన్నారు. ఇస్తున్నారా? లేదు. ఎందుకంటే దానిలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. అమ్మ ఒడికి 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి అన్నారు. ఇస్తున్నారా? లేదు. 13,000 మాత్రమే ఇస్తున్నారు. ఈ మచ్చుకి కొన్నే నేను చెప్తున్నాను. పదే 99% నేను నెరవేర్చాను అని చెప్పడం కాదు. ఇప్పుడు మేము లేవనెత్తినటువంటి ఈ అంశాలన్నిటికీ కూడా ప్రభుత్వం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహంకారం దిగాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు అంటేనే వెన్నుపోటు, మోసాలు, అబద్ధాలు గుర్తొస్తాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర ప్రజలపై పోలవరం సెస్ విధిస్తాం. జనసేన అధినేత పవన్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.